టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారి కోసం మన ఛానల్లో కంటెంట్ అందుబాటులో ఉంది. అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా, అంటే ఎస్ఏ ఎస్జిటి వారికి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. అలాగే 2 రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వారికి ఉపయోగపడే విధంగా కూడా చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఒకవేళ మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ వీడియోలో మనం విద్యా దృక్పథాల నుంచి, అంటే గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి చాలా యూజ్ అవుతాయి. మీకు అడిగే విధానం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి, అందుకే స్కిప్ చేయొద్దు అంటున్నాను. అడిగే విధానం ఎలా ఉంటుందో బాగా గమనించండి. ఫస్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా ఉద్యమ దశలలో ఈ దశ ఈ విద్య మాకొద్దు అనే భావనతో ప్రారంభమైంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1930, 1938. ఆప్షన్ 2 1905, 1910. ఆప్షన్ 3 1911, 1922. ఆప్షన్ 4 1935, 1944. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1905, 1910. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 2, గ్రామీణ ప్రాంతములో బాలికల విద్య పట్ల ప్రజల మద్దతు లేకపోవడం గురించి అధ్యయనం చేసిన కమిటీ. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 హన్స్ మెహతా కమిటీ, ఆప్షన్ 2 ఆచార్య రామ్మూర్తి కమిటీ, ఆప్షన్ 3 ఈశ్వరీబాయి కమిటీ, ఆప్షన్ 4 భక్తవత్సలం కమిటీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 భక్తవత్సలం కమిటీ. క్వశ్చన్ నెంబర్ 3, భారతదేశంలో మొట్టమొదటిసారి 1925లో పేద పిల్లలకు లేదా వెనుకబడిన పిల్లల కోసం మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టినది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్, ఆప్షన్ 2 బాంబే మున్సిపల్ కార్పొరేషన్, ఆప్షన్ 3 బెంగాల్ మున్సిపల్ కార్పొరేషన్, ఆప్షన్ 4 మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్. క్వశ్చన్ నెంబర్ 4, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఆర్ఎంఎస్ఏ అనే పథకం మన రాష్ట్రంలో ఎంతవరకు కొనసాగుతుంది? ఆర్ఎంఎస్ఏ పథకం ఎంతవరకు కొనసాగుతుంది? ఇవి గతంలో అడిగిన ప్రశ్నలు. అడిగే విధానం ఎలా ఉంటుందో చూడండి, గమనించండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 2018, 19, ఆప్షన్ 2 2019, 20, ఆప్షన్ 3 2020, 21, ఆప్షన్ 4 2017, 18. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2019, 2020. అంటే ఇది 10 సంవత్సరాలు కొనసాగింది. అంటే 2009, 10 నుండి మొదలై 2019, 20 వరకు కొనసాగింది. క్వశ్చన్ నెంబర్ 5, సర్వశిక్షా అభియాన్ లక్ష్యాలను పరిశీలించండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ 6 నుండి 11 సంవత్సరాల వయస్సు గల బాలలందరికీ పాఠశాల అందుబాటులో ఉంచుట. ఆప్షన్ బి 6 నుంచి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరినీ పాఠశాలలో చేర్చుట. ఆప్షన్ సి పాఠశాలలో ప్రతి పిల్లవాడు 8 సంవత్సరాల ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయుటకు తోడ్పడటం. ఆప్షన్ డి విద్యలో ప్రాంతీయ సామాజిక జెండర్కు సంబంధించిన అసమానతలను రూపుమాపటం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మీరు కూడా చూడండి, గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పాఠశాలలో ప్రతి పిల్లవాడు 8 సంవత్సరాల ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయుటకు తోడ్పడటం. క్వశ్చన్ నెంబర్ దీంట్లో సరైనవనే ఇచ్చాడు.
సి మరియు డి సరైనవి. ఓకే. 2 పాఠశాలలో ప్రతి పిల్లవాడు 8 సంవత్సరాల ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయుటకు తోడ్పడటం. విద్యలో ప్రాంతీయ సామాజిక జెండర్కు సంబంధించిన అసమానతలను రూపుమాపటం. ఆప్షన్ 1 సి మరియు డి ఇవి 2 కూడా కరెక్టే. ఇక్కడ వచ్చేసి 6-11 సంవత్సరాలు కాదు, 6-14 సంవత్సరాల వయసు గల బాలలందరికీ పాఠశాల అందుబాటులో ఉంచడం అనేది కరెక్ట్. ఇక్కడ కూడా 6-11 సంవత్సరాలు కాదు, 6-12 సంవత్సరాల వయసు గల పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించడం కరెక్ట్. అంటే సర్వశిక్ష అభియాన్ 6-14 సంవత్సరాల వరకు, ఈడ 11 ఇచ్చాడు కాబట్టి సి మరియు డి కరెక్ట్. ఆప్షన్ 1 సి మరియు డి మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 6. పాఠశాల స్థాయి ఉపాధ్యాయులకు, ఉన్నత పాఠశాల స్థాయి ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడానికి నియమింపబడిన కమిషన్. ఆప్షన్స్ వచ్చేసి మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ, ఆప్షన్ 2 చాటోపాధ్యాయ కమిషన్, ఆప్షన్ 3 సంపూర్ణానంద కమిటీ, ఆప్షన్ 4 భక్తవత్సలం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 చాటోపాధ్యాయ కమిషన్. క్వశ్చన్ నెంబర్ 7. ఈ కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో ఏ డికేట్ ఆఫ్ ప్రొవిన్సియల్ ఆంటోమీగా వ్యవహరిస్తారు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1907, 1917, ఆప్షన్ 2 1937, 47 పరిణామాలు, ఆప్షన్ 3 1917, 27 మధ్య పరిణామాలు, ఆప్షన్ 4 1927, 37 పరిణామాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1937, 47 మధ్య పరిణామాలు. క్వశ్చన్ నెంబర్ 8. సమాచార హక్కులో ప్రతి పౌరునికి సమాచారాన్ని పొందే హక్కు ఈ దిగువనీయబడిన ఏ సెక్షన్ ద్వారా సంక్రమిస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 సెక్షన్ 7(1), ఆప్షన్ 2 సెక్షన్ 4(1), ఆప్షన్ 3 సెక్షన్ 6(1), ఆప్షన్ 4 సెక్షన్ 9(1). కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సెక్షన్ 6(1). క్వశ్చన్ నెంబర్ 9. మనసును నియంత్రించడమే విద్య అన్నవారు? ఆప్షన్స్ వచ్చేసి కొమీనియస్, ఆప్షన్ 2 వచ్చేసి పెస్టాలజీ, 3 ప్లేటో, 4 ఎమర్సన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఎమర్సన్. క్వశ్చన్ నెంబర్ 10. ఈ రకమైన మానసిక వైకల్యం అసమతుల్యమైన ఎండోక్రైన్ వస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 క్రేనియల్ అనోమలీస్, ఆప్షన్ 2 ఫినైల్ కిటోన్యూరియా, ఆప్షన్ 3 క్రెటినిజం, ఆప్షన్ 4 డౌన్ సిండ్రోమ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 క్రెటినిజం. క్వశ్చన్ నెంబర్ 11. ప్రధానమైన పర్యావరణ విద్యా లక్ష్యాలలో బ్లూమ్స్ పేర్కొనిన ప్రాధాన్యతనిచ్చే అంశం? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 నైతిక ఆధ్యాత్మిక అంశాలు, ఆప్షన్ 2 పౌర సంబంధ అంశాలు, ఆప్షన్ 3 గుణాత్మక అంశాలు, ఆప్షన్ 4 అభిరుచికి సంబంధించిన అంశాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నైతిక ఆధ్యాత్మిక అంశాలు. క్వశ్చన్ నెంబర్ 12. విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన తేదీ? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 27 ఆగస్టు 2009, 2 ఆప్షన్ 2 1 ఏప్రిల్ 2010, ఆప్షన్ 3 30 నవంబర్ 2009, ఆప్షన్ 4 5 మే 2010. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1 ఏప్రిల్ 2010. క్వశ్చన్ నెంబర్ 13. ఈ కింది జతలను పరిశీలించండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ శ్రీ విద్యపై జాతీయ కమిటీ 1956-57, బి వచ్చేసి జనార్దన్ రెడ్డి కమిటీ 1992, సి జాకీర్ హుసేన్ కమిటీ 1938, డి రాధాకృష్ణన్ కమిటీ 1949-50.
ఇందులో కరెక్ట్ వచ్చేసి చూడండి మీరు కూడా ఆప్షన్ 1 బి మరియు సి మాత్రమే. జనార్దన్ రెడ్డి కమిటీ 1992, జాకిర్ హుస్సేన్ కమిటీ 1938, బి మరియు సి. క్వశ్చన్ నెంబర్ 14. సార్వత్రిక విద్యా సంస్థలను సూచించినది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 2 యష్పాల్ కమిటీ 1993, ఆప్షన్ 3 ఎన్సిఎఫ్ 2005, ఆప్షన్ 4 పిఓఏ 1992. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1986. క్వశ్చన్ నెంబర్ 15. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రం జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, 2 రాజస్థాన్, 3 బీహార్, 4 మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 16. రైట్ టు ప్రైవసీని ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ ప్రకటించింది. ఈ బెంచ్కు ఎవరు నేతృత్వం వహించారు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 జస్టిస్ జేఎస్ ఖేహర్, ఆప్షన్ 2 జస్టిస్ ఏఎం సప్రే, ఆప్షన్ 3 జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, ఆప్షన్ 4 జస్టిస్ డివై చంద్రచూడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జస్టిస్ జేఎస్ ఖేహర్. క్వశ్చన్ నెంబర్ 17. ఈ సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా వృత్యంతర శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఎస్సిఈఆర్టీ, ఆప్షన్ 2 ఎన్సిటిఈ, ఆప్షన్ 3 ఎస్ఆర్సి, ఆప్షన్ 4 ఆర్ఐఈ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆర్ఐఈ. క్వశ్చన్ నెంబర్ 18. ఎన్సిటిఈ ప్రకారం ఉపాధ్యాయ ప్రధాన విద్యా లక్షణాలు. ఉపాధ్యాయ ప్రధాన విద్యా లక్షణాలు ఎన్సిటిఈ ప్రకారం ఏ వచ్చేసి సమర్థత ప్రాతిపాదిక, బి వచ్చేసి నిబద్ధత, సి వచ్చేసి ఆచరణశీలత, డి వచ్చేసి సామాజిక స్పృహ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏ, బి మరియు సి. సమర్థత, నిబద్ధత, ఆచరణశీలత ఇవి 3 కూడా విద్యా లక్ష్యాలు ఎన్సిటిఈ ప్రకారం. క్వశ్చన్ నెంబర్ 19. ఆధునిక భారతీయ విద్యా విధానానికి వీరిలో ఎవరిని పితామహుడిగా పేర్కొనవచ్చు? అంటే ఆధునిక భారత విద్యా విధానానికి ఎవరంటే ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ సార్జెంట్, ఆప్షన్ 2 లార్డ్ కర్జన్, ఆప్షన్ 3 సాట్లర్, ఆప్షన్ 4 వుడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వుడ్. ఈయనను భారతీయ విద్యా విధానానికి పితామహుడని అంటారు. క్వశ్చన్ నెంబర్ 20. జాతీయ విద్యా విధానం 1986 మన సంస్కృతి పరంపర నుంచి ఆశించదగిన అనుభవాలైన జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు, వైఖరులను వ్యవస్థీకరించే యోజన అని నిర్వహించిన ప్రణాళిక. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 విద్యా ప్రణాళిక, ఆప్షన్ 2 వార్షిక ప్రణాళిక, 3 అంశ ప్రణాళిక, 4 విషయ ప్రణాళిక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 విద్యా ప్రణాళిక. చూశారు కదా, ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. అడిగే విధానం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి, ఇంకొకసారి వీడియోను వీలైతే. మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ కూడా వీలైతే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ వరకు చేరాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి.